రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఇప్పటి వరకు మొదటి సర్గలోని 25 శ్లోకాల సారాంశం విన్నాం. సంక్షేపమైన రామకథను నారదుల వారు చెప్పడం ప్రారంభించారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. పితృవాక్య పరిపాలకుడైన రామచంద్రమూర్తి వనవాసానికి సిద్ధమయ్యాడు. లక్ష్మణుడు అన్నను అనుసరించాడు. జనకుని కుమార్తె అయిన సీతాదేవి రాముని ధర్మపత్ని. రామునికి ప్రాణ సమానురాలు, అపూర్వ సౌందర్యవతి, అన్ని శుభలక్షణాలు కలది. చంద్రునికి రోహిణిలాగా ఆమె కూడా రాముణ్ణి అనుసరించింది. దశరథుడు, ప్రజలు రాముని విడవలేక చాలాసేపు ఆయనను అనుసరించారు. గంగా తీరంలో కల శృంగిపేరిపురంలో నిషాదరాజు తన భక్తుడు అయిన గుహుని కలుసుకొని రథసారథిని రాముడు వెనక్కి పంపాడు. రామచంద్రుడు గుహుని సహాయంతో గంగానదిని దాటి భరద్వాజముని ఆదేశం ప్రకారం మందాకిని తీరంలో గల చిత్రకూటంలో పర్ణశాల నిర్మించుకొని సీతాలక్ష్మణులతో సుఖంగా నివసించాడు. రాముడు చిత్రకూటం చేరాక పుత్రవియోగంతో దశరథ మహారాజు స్వర్గస్థుడయ్యాడు. దశరథుని మరణం తర్వాత వశిష్ఠుడు మొదలైన మునులు భరతుడిని రాజు కమ్మని అన్నారు. కానీ రాజ్యం పైన ఎలాంటి అపేక్ష లేని భరతుడు రాముని అనుగ్రహం కోసం అడవికి బయలుదేరాడు. సత్యసంధుడైన రాముని దగ్గరకు వచ్చి రాజ్యాధికారం స్వీకరించాలని చాలా విధాలుగా ప్రార్థించాడు. తనను అర్థించిన వారికి ఎప్పుడూ లేదని చెప్పని రాముడు పితృవాక్య పరిపాలన ముఖ్యమని రాజ్యాధికారం స్వీకరించలేదు. భరతునికి ఎన్ని రకాలుగా నచ్చచెప్పినా భరతుడు రాజవ్వడానికి అంగీకరించలేదు. చివరికి తన ప్రతినిధిగా తన పాదుకలను ఇచ్చి అయోధ్యకు పంపాడు. రాముడిని వెనకకు తీసుకురావాలన్న తన ప్రయత్నం నెరవేరకపోయినా రామపాదుకులకు పట్టాభిషేకం చేసి నందిగ్రామం నుండి రాజు ప్రతినిధిగా ఉంటూ రాముని రాకకై ఎదురు చూస్తూ గడిపాడు. భరతుడు వచ్చి వెళ్ళాక అయోధ్య ప్రజలు చిత్రకూటానికి వచ్చి వెళ్తుండేవారు. దానివల్ల అక్కడున్న మునులకు ఆటంకం కలుగుతుందని రాముడు సీతాలక్ష్మణులతో దండకారణ్యం చేరుకున్నాడు. దండకారణ్యంలో విరాధుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడు. శరభంగ మహర్షి, అగస్త్యముని మొదలైన వారిని దర్శించాడు. అగస్త్యముని రామునికి ఇంద్రచాపము, అక్షయమైన బాణములు కలిగిన తుణీరము, ఖడ్గము సమర్పించి రాముని అనుగ్రహాన్ని పొందాడు. దండకారణ్యంలో ఉన్న ఋషీశ్వరుల కోరిక మేరకు అక్కడ నివసిస్తున్న రాక్షసులని సంహరిస్తానని రాముడు ప్రతిజ్ఞ చేశాడు. ఆ అరణ్యంలో రావణ సోదరి అయిన శూర్పణఖ నివసించేది. కామరూపిణి అయిన ఆమె ముక్కు చెవులను లక్ష్మణుడు ఛేదించి ఆమెని కురూపిని చేశాడు. అందుకని ఆమె ఖరదూషణులను రెచ్చగొట్టి రామునిపై యుద్ధానికి వెళ్ళేటట్టు ప్రేరేపించింది. 14,000 మంది రాక్షస యోధులను, కర, దూషణ, త్రిశిరులను రాముడు అంతమొందించాడు. తన దాయాదుల మరణ వార్తను శూర్పణఖ ద్వారా విన్న రావణుడు కోపంతో సీతాపహరణం చేయడానికి పూనుకున్నాడు. అందుకు సహాయం చేయవలసిందిగా మారీచుడిని కోరాడు. మారీచుడు ఎంత వారించినా రావణుడు వినలేదు. మారీచుడిని వెంట పెట్టుకొని రావణుడు పంచవటికి చేరుకున్నాడు. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి శ్లోకాల భావార్థం తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జై శ్రీరామ్.